ఓం శాంతి 6/12/1969 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. సరళ స్వభావం ద్వారా బుద్ధిని విశాలంగా మరియు దూరదేశీగా చేసుకోండి. ఇందులో సర్దుకునే శక్తి సహజంగా ఎవరికి వస్తుంది? సేవాదారులు అని ఎవరిని అంటారు? సాకార రూపంలో స్నేహ కలయిక ఎంత విలువైనది? మీకు దీని విలువ ఎప్పుడు తెలుస్తుంది? ఈ విషయాలన్నీ ఈరోజు మురళిలో బాబా చెప్తూ ఉన్నారు. ఈరోజు ఈ సభలో ఏ విశేషమైన సువాసన మరియు ఆకర్షణ ఉన్నాయి? స్నేహం అయితే అందరికీ ఉంది, కానీ మిమ్మల్ని ఎందువలన పిలిచాను, ఇక్కడికి ఎవరైతే వచ్చారో అందరూ ఇంటికి వెళ్ళిపోవడానికి తయారై వచ్చారు అని భావించండి. సదా తయారుగా ఉండేవారే ఎవర్ రెడీ. పిలిచిన వెంటనే ఒక్క సెకండ్లో తమకు ఉన్నవన్నీ సర్దుకుంటారు మరియు జంప్ చేస్తారు. ప్రత్యక్షంగా చూశారు కదా, డ్రామా యొక్క పిలుపు ప్రకారం వెళ్ళిపోవటంలో ఎంత సమయం పట్టిందో. ఒకవైపు సర్దుకోవాలి, రెండో వైపు హై జంప్ చేయాలి. ఈ రెండు దృశ్యాలు చూశారు కదా. డ్రామాలో ఇలా ఎందువలన జరిగింది? మీకు నేర్పించటానికి. ఈ విధంగా సదా తయారుగా ఉండవలసి ఉంటుంది. ఇప్పుడు ఎవరెడీ యొక్క లైన్ ప్రారంభమైంది. ఈ లైనులో ఎవరికైనా నంబర్ వస్తుంది. అది సంకల్పాలలో ఏదైతే ఉందో అది ఎప్పుడూ జరగదు. అవుతుంది, కానీ అకస్మాత్తుగా అవుతుంది. బ్రాహ్మణ కులం యొక్క ఈ ఆచారం ప్రారంభమైపోయింది. ఈ విధి విధానం కూడా డ్రామాలో ఎందుకు తయారైందో దానికి చాలా గుప్త రహస్యం ఉంది. వెంటనే సర్దుకోవాలి మరియు జంప్ చేయాలి. ఈ పురుషార్థం ముందు నుండే చెయ్యండి. సర్దుకునే శక్తి ఎవరిలో ఉంటుంది? ఎవరైతే సరళ స్వభావంతో ఉంటారో వారిలో సర్దుకునే శక్తి సహజంగా వస్తుంది. ఎవరైతే సరళ స్వభావంతో ఉంటారో వారు అందరికీ సహయోగిగా కూడా ఉంటారు. ఎవరైతే అందరికీ స్నేహిగా ఉంటారో వారికి అందరి ద్వారా సహయోగము లభిస్తుంది. అందువలన అన్ని విషయాలలో ఎదుర్కొనే శక్తి లేదా సర్దుకునే శక్తి సహజంగానే ఉంటుంది. మరియు ఎంత సరళ స్వభావం కలిగి ఉంటారో అంత మాయ తక్కువగా ఎదుర్కొంటుంది. అటువంటి వారు అందరికీ ప్రియమనిపిస్తారు. సరళ స్వభావము కలవారికి ఎప్పుడూ వ్యర్థ సంకల్పాలు నడవవు. సమయం వ్యర్థంగా వెళ్ళదు. వ్యర్థ సంకల్పాలు నడవని కారణంగా వారి బుద్ధి విశాలంగా దూరదేశీగా ఉంటుంది. అందువలన వారిని ఏ సమస్య ఎదుర్కోలేదు. ఎంత సరళత ఉంటుందో అంత స్వచ్ఛత కూడా ఉంటుంది. స్వచ్ఛత అందరినీ ఆకర్షితం చేస్తుంది. స్వచ్ఛత అంటే సత్యత మరియు శుభ్రత. ఎవరైతే తమ స్వభావాన్ని సరళంగా చేసుకుంటారో వారిలోనే సత్యత శుభ్రత ఉంటుంది. సరళ స్వభావం కలవారు బహురూపిగా కూడా కాగలరు. కోమల వస్తువును ఏ రూపంలోకి తీసుకువస్తే ఆ రూపంలోకి వస్తుంది. ఇప్పుడు బంగారంగా అయ్యారు, కానీ బంగారాన్ని అగ్నిలో వేస్తే మలచగలరు, ఎలా కావాలి అంటే అలా. ఈ లోపం కారణంగా సేవ యొక్క సఫలతలో కూడా లోపం వస్తుంది. మిమ్మల్ని మీరు ఎలా మలుచుకోవాలి? దీనికోసం బట్టీకి వచ్చారు. ఒకటి మలుచుకునే శక్తి, రెండు బ్రేక్ వేసే శక్తి ఉండాలి. ఎంత సమయంలో మలుచుకోవాలి? మలుచుకోవడం వస్తుంది, కానీ అక్కడక్కడ సమయం ఎక్కువ పడుతుంది. సమయం పట్టకూడదు. సంకల్పం చేయాలి. సంకల్పం చేయగానే ఫలించాలి. ప్రతి సంకల్పము మాట సిద్ధించే విధంగా అయ్యి బట్టి నుండి వెళ్ళాలి. బయట వారు మంత్రతంత్రాల ద్వారా సిద్ధి పొందుతారు, కానీ మీది యోగం యొక్క రిద్ధి సిద్ధి, స్మృతి యొక్క రిద్ధి సిద్ధిని నేర్చుకోవాలి. ఎవరికైతే సిద్ధి లభిస్తుందో వారి సంకల్పము మాట మరియు కర్మ సిద్ధి అవుతాయి, విజయం పొందుతాయి. ఒక్క సంకల్పం కూడా వ్యర్థంగా రాదు. ఏ సంకల్పం చేసినా సిద్ధిస్తుంది. ఒక సంకల్పం కూడా సిద్ధించకుండా ఉండదు. అలాంటి వారినే సేవాదారులు అంటారు. సిద్ధించని సంకల్పం ఒక్కటి కూడా రాకూడదు.
మీ యొక్క ఒక్కొక్క సంకల్పానికి విలువ ఉంది, కానీ ఎప్పుడైతే స్వయం విలువ ఉంచుకుంటారో అప్పుడు అనేక ఆత్మలు కూడా రత్నమైన మీ విలువను పరిశీలిస్తారు. ఈ బట్టి నుండి ప్రతి ఒక్కరి ముఖం చైతన్య మ్యూజియం వలె అయి వెళ్ళాలి. చాలా మ్యూజియంస్ తయారు చేశారు, కానీ ఇప్పుడు ఒక్కొక్కరి ముఖమే చైతన్య మ్యూజియం, చిత్ర ప్రదర్శనశాల అవ్వాలి. ఈ చైతన్య ముఖము అనే మ్యూజియంలో ఎన్ని చిత్రాలు ఉన్నాయి? ఈ ముఖము యొక్క మ్యూజియంలో ఏ ఏ చిత్రాలు అమరుస్తారు? మ్యూజియంలో మొదట చిత్రాలు అమరుస్తారు, తర్వాత అలంకరణ చేస్తారు, ఆ తర్వాత ప్రారంభం చేయిస్తారు, తర్వాత అందరి అభిప్రాయాలు తీసుకుంటారు. మీ ఈ చైతన్య మ్యూజియంలో ముఖ్యంగా 3 చిత్రాలు ఉన్నాయి. భృకుటి 1, నయనాలు 2, ముఖము 3వది. వీటి ద్వారానే మీ స్మృతి, వృత్తి, దృష్టి మరియు వాణి ఎలా ఉన్నాయో తెలుస్తుంది. ఎలా అయితే త్రిమూర్తి, లక్ష్మీనారాయణులు మరియు మెట్ల వరుస ఈ 3 ముఖ్యమైన చిత్రాలు కదా, వీటిలో మొత్తం జ్ఞానం వస్తుంది. అలాగే ముఖంలో ఈ చిత్రాలు అనాదిగా అమర్చి ఉన్నాయి. వీటిని ఎలా అలంకరించాలి అంటే దూరం నుండే మీ వైపు ఆకర్షితం అవ్వాలి. ఆకర్షితం కాకుండా ఉండలేరు. మీరు మ్యూజియం తయారు చేసేటప్పుడు చిత్రం దూరం నుండే ఆకర్షించే విధంగా అలంకరించడానికి ప్రయత్నం చేస్తారు కదా, ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు. అలాగే మీరు మీ మ్యూజియంను ఇలా తయారు చేసుకోవాలి. ఏది అయినా దానిని లోతుగా ఆలోచించి కణ కణంలో నింపుకోవాలి. ఎవరు ఎంత లోతుగా వింటారో మరియు అంత మీ నడవడికలో ప్రత్యక్ష రూపం తీసుకురావాలి. ఆ సంస్కారాలను ప్రత్యక్షం చేయడానికి ఒక్కొక్క విషయం యొక్క లోతులోకి వెళ్ళాలి మరియు మీ నరంలో ఆ సంస్కారాలను నింపుకోవాలి. ఏదైనా వస్తువును దేనిలో అయినా నింపాలి అంటే ఏం చేయాలి? లోతుగా పంపాలి మరియు లోపలికి నొక్కి పెట్టాలి. లోపలికి కూరవలసి ఉంటుంది. అదేవిధంగా కూరటం అంటే ప్రతి విషయం యొక్క లోతులోకి వెళ్ళాలి. ఈ బట్టిలో సంస్కారాలను ప్రత్యక్ష రూపంలోకి తీసుకువచ్చే ప్రతిజ్ఞ చేసి వెళ్ళాలి. ఎంత బాబాను ప్రత్యక్షం చేస్తారో అంత స్వయం మీరు కూడా ప్రత్యక్షం అవుతారు. బాబాను ప్రత్యక్షం చేయడం ద్వారా బాబాతో పాటు మీ ప్రత్యక్షత కూడా జరుగుతుంది. ఇలా అవ్వాలి మరియు తయారు చేయాలి. అర్థమైందా? ఏది కావాలి అంటే అది చేయగల శక్తి ఈ సంఘటనలో ఉంది. కేవలం సంకల్పం చేస్తే సృష్టి మారిపోతుంది. ఈ విధమైన శక్తిశాలి ఆత్మలు కానీ ఇప్పుడు ఏ సంకల్పాలని శక్తిశాలిగా చేయాలి? వాటిని మరలా తాజాగా చూసుకోవాలి. ఇలా అలా ఉండేవారు. ఇక్కడ పాదం పెట్టలేరంటే సామాన్యులు అని మధువనానికి మహిమ ఉంది. మధువనం అంటే సౌభాగ్య రేఖ. దీనిలో ఎవరు పాదం పెట్టలేరు. మీ అందరికీ బాప్దాదా చెప్తున్నారు, ఈ స్నేహ ఆవరణలో బాప్దాదా నివసిస్తున్నారు. తమ తల తీసేసుకున్నా కానీ ఎవరు లోపలికి రాలేరు. సాకార రూపంలో స్నేహ కలయిక చిన్న విషయం కాదు. దీని కొరకు మున్ముందు ఏడవడం కూడా చూస్తారు. అప్పుడు మీకు దీని విలువ ఇంకా బాగా తెలుస్తుంది. ఏడ్చి ఏడ్చి మీ పాదాలపై పడతారు. స్నేహం యొక్క ఒక బిందువు కొరకు దాహంగా ఉండి మీ పాదాలపై పడతారు. మీరు స్నేహ సాగరుడిని మీలో నింపేస్తూ ఉన్నారు. వారు ఒక్క బిందువుకు దప్పికగా ఉంటారు. తండ్రి యొక్క చిన్న మాటకు కూడా. ఇలాంటి సౌభాగ్యం ఎవరికైనా ఉంటుందా? సర్వ సంబంధాల సుఖం రసన ఏదైతే మీలో నిండి ఉందో అది ఇంకెవ్వరిలో ఉండదు. కనుక డ్రామాలో మీ ఈ ఉన్నత భాగ్యం ఎదురుగా ఉంచుకోండి. ఎదురుగా ఉంచుకోవడం ద్వారా దానికి బదులు ఇవ్వాలి అనే విషయం సదా స్వతహాగానే స్మృతిలో ఉంటుంది. మంచిది. ఓం శాంతి.